హాయ్ గైడ్స్, ఈ వీడియో మాత్రం ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళ కోసమే అండి. వెజిటేరియన్ వాళ్ళు కొంచెం స్కిప్ చేయండి, ఏమనుకోకండి. సో చాలా మందికి మటన్ వండేటప్పుడు ఆ మటన్లో గ్రేవీ అనేది థిక్గా రాదు. దానికోసం కొబ్బరి పేస్ట్ వేసి, జీడిపప్పు అని, బాదం పప్పు అని, గసగసాలు ఇవన్నీ పేస్ట్లు వేసేసి అసలైన మటన్ ఫ్లేవర్ అనేది మొత్తం పోగొట్టేస్తారు. అలా కాకుండా అలాంటివి ఏం వేయకుండా మంచి గ్రేవీతోని సూపర్ మటన్ కర్రీ అయితే చూపించేస్తాను, వచ్చేసేయండి. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తుంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునే వేలోనే నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అందులో మంచి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ బగారా ఆకు వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ కర్రీకి ఆనియన్ అనేది ఎక్కువ పడుతుంది. నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. దానికి పెద్ద సైజ్ది ఒక ఆనియన్ తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. సో ఇవి వేసుకొని ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే చేయాలండి. మంట ఎక్కువ పెట్టొద్దు, అలాంటి తక్కువ పెట్టొద్దు. అలా అయితే టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. సో ఇప్పుడు అందులోనే నేను కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు, ఎక్కువగా పుదీనా, ఈ 3 కలిపేసాను. మీరు కరివేపాకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మటన్ని ముందే మ్యారినేట్ చేశాను. మ్యారినేషన్కి ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే మనకి గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదంటే చికెన్ మసాలా అండ్ పెరుగు, నిమ్మకాయ, ఇవి మాత్రం వేసేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం మొత్తము కూడా ఇందాక మనం వేయించుకున్న ఆనియన్స్లో వేసేసి కలిపేసి మూత పెట్టి 5 minutes వదిలేస్తే ఇక్కడ చూసారా మనకు మంచిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసుకొని అది కూడా వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes వదిలేయాలి. సో వదిలేస్తే ఇక్కడ చూసారా మీకు ఆల్రెడీ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎంత థిక్గా ఉండిందో. సో ఇప్పుడు ఇంకా వేరే మసాలాలు వేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో అందులో మన గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసేసుకొని అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, లేత మటన్ అయితేనేమో ఒక విజిల్ రానివ్వాలండి. కొంచెం ముదిరిందైతే 2 విజిల్స్ రానిచ్చేసేసుకొని మంచిగా తీసేసుకున్నామంటే చూసారా కర్రీ ఎంత గ్రేవీగా, ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పడానికి వీలు లేదండి. వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి బగారా రైస్ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది, కానీ నేనైతే ప్లెయిన్ రైస్తోనే తిన్నాను. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. చూసారా మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. సో మటన్ అనేది మనం తెచ్చుకునే దానిపైన